హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తంబేలు చూసారు కదండి. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అండి. అంటే ఈజీ మెథడ్లో ఎలా చేయాలి, ఇది మై స్టైల్ అండి. అంటే మా మమ్మీ చేసేదండి. ఇది ఆనియన్స్ని కాల్చి పక్కన పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. అట్లనే టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం అది ఏంటిది కొబ్బరి కొన్ని మిరియాలు, లవంగాలు వేసి ఆయిల్ కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత మిక్స్ చేసుకోవాలండి. అవి ఆయిల్లో ఏంటిన టమాటాస్ ఏంటిన ఆయిల్ కొంచెం ఉంటే అది వేసిందండి. తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ 3.5 అండి. అంటే కేజీన్నర ఫిష్ అండి. అది కేజీన్నర ఫిష్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఫిష్ కర్రీలో, అంటే స్మెల్ వస్తుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని దాంట్లో ఆనియన్స్ కొన్ని ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు చేపల కోసం ఫ్రై కోసమని కొన్ని పీసెస్ పక్కన తీసి పెట్టుకున్నానండి. అంటే మా ఆయన కర్రీ తినడు, అందుకోసమని ఫిష్ ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నానండి. అలా కొంచెం వేగినాక ఆనియన్స్ పేస్ట్ వేయాలండి. ఆనియన్స్ మనం ఫస్ట్ ఉల్లిగడ్డ కాల్చి ఉన్నాము కదా, దాని పేస్ట్ వేసి అది వేసుకోవాలండి. అది వేసుకుంటే దాంతో ఫ్లేవర్ బాగుంటుందండి. అది కొంచెం ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి, కలుపుకోవాలి మంచిగా. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి. అందుకే నేను కొంచెం సాల్ట్ కూడా వేసినాను. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందర ఫ్రై అవుతాయండి. వాటర్ వేసి అట్లా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసినాను. అట్లే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతానండి, హ్యాండ్ పెట్టింది పాడైపోతాను అనుకోకండి. నేను నా ఆనియన్ ప్లేస్లోకి ఎక్కువగా మోస్ట్ అప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లం పడతానండి, పట్టి వేసుకుంటాను. అది టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమాటో ప్యూరీ అండి. అది ఆనియన్స్, కొంచెం టమాటో, పచ్చిమిర్చి, కొబ్బరి వేసి చేసిన అండి. మిరియాలు వేసి లవంగా వేసి చేసిన అండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత జీలకర్ర, ఆవాలు పొడి చేసుకున్న పౌడర్ కూడా వేసేయాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలర్ ఇంకా కొంచెం పసుపు ఎక్కువ వేస్తే కొంచెం కలర్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలండి. కలుపుకోవాలి కూడా. పసుపు బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. అది మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయేటట్టు ఈ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కలుపుకొని పెట్టుకున్నాం కదండి మనం ఆ వాటర్ కొంచెం వేసుకోవాలండి. వేసుకొని కలపాలండి. అది కలిపితే బాగుంటుందండి. కలిపి కొన్ని వాటర్ వేసి కొద్దిసేపు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక 1 మినిట్ వరకు మూత కవర్ చేసి పెట్టాలండి. అట్లయితే ఆవుల్లోని మసాలాలు అవన్నీ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా వస్తాయండి. బాగుంది మంచిగా, అంటే మసాలాలు మంచిగా ఫ్రై ఫ్లేవర్ కూడా బాగా వస్తాయండి. మూత కవర్ తీసుకొని పెట్టుకుంటే ఆయిల్ పైకి వచ్చినాక మనం ఒక 1 మినిట్ అట్లా పెట్టుకుంటే సరిపోతుందండి. వరకు అట్లా కవర్ చేసుకోవాలండి. తర్వాత చూస్తే ఆయిల్ పైకి వచ్చింది కదండి. పైకి రాగానే దాంట్లో కొంచెం మనం కారం, టేస్ట్కి తగ్గట్టు మనం కారం ఎంత తింటామో అంత కారం యాడ్ చేసుకోవాలండి. కొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటాం. వేసి కారం అంత తక్కువ అవుతుంది. కారం కొంచెం తక్కువనే అవుతుంది. స్పైస్ తక్కువ ఉంటుంది. పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు కూడా తినేలాగా చేసినానండి. కారం వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలండి. అంటే కారం ఉడకాలి అండి. వెంటనే వాటర్ వేస్తే కారం ఉడకకుండా బాగుంది. కొంచెం
కొంచెం ఆయిల్ పైకి వచ్చినాక చింతపండు గుజ్జు కలిపి పెట్టుకుంటానండి అందుకోసం అండి. అది టమాటో ప్యూరీ కొంచెం ఉంటుంది కదా, దాంట్లో కూడా వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా పోసేసినా అండి. అవి కూడా పోసేసినవి అండి, అవి కూడా పోసేసిన అండి. మరి వాటర్ లాగా కాదండి, కొద్దిసేపు వాటర్ మసిలేదాకా ఉంచుతాం కదా, కొంచెం దగ్గర పడ్డ తర్వాతనే చేపలు వేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ వేసుకోవాలండి. ఇప్పుడు మన వాటర్ అనిపిస్తుంది కానీ మళ్ళీ కొంచెం ఉడికినాక దగ్గరకు వస్తుందండి. కొంచెం సాల్ట్, ఇక్కడే కారం మసాలా అంటే సాల్ట్ కారం అంతా సరిపోయిందా చూసుకోవాలండి. చూడండి ఇట్లా మసులుతుందో కర్రీ. కొంచెం ఇట్లా తిక్కబడ్డ తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న ఫిషెస్ అన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ నిమ్మకాయ క్లీన్ చేసేయండి. తర్వాత దాంట్లో వేసేయాలండి. దాంట్లో వేసిన తర్వాత అంటే బాగా కలపకూడదండి, లేకపోతే నార్మల్ ఇట్లా జస్ట్ ఇట్లా కడిగించాలంటే కలిపితే చేపలు అంటే చేపలంతా విడిపోతున్నాయండి. నేను నార్మల్గా అంటే లేకపోతే నార్మల్ టచ్ చేసినా అండి అంతే. చాలా చూడండి ఎంత బాగుందో. ఇంకా అది అంటే మనం ఫిష్ వేసిన వెంటనే కలిపొద్దంటే జస్ట్ లైట్ అట్లా కదిలించి వదిలేసినా అండి. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసినా అండి. ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, చిన్న టీ స్పూన్స్ వేసిన అండి. తర్వాత కలిపి మూత కవర్ చేసేయాలండి. కలిపి ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ అయితే మస్తు. చేపల కూర చేసిన వెంటనే కాకుండా ఈవినింగ్ వరకు తింటే దాని టేస్ట్ బాగా డబుల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసిన అండి, లైట్గా గరం మసాలా వేసిన అండి. ఒక 2 స్పూన్స్ ఏమో వేసిన అండి అంతే. 2 స్పూన్స్ వేసుకుని తర్వాత సన్నగా తగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇందులో పచ్చి కొబ్బరి వేసిన అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. కానీ పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చేపల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మామిడికాయ కూడా ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మ్యాంగో వేయలేదండి, అందుకోసమే మ్యాంగో వేయలేదు. మామిడికాయ వేసి చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీ చాలా బాగుంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత కొంచెం అట్లా 1 సెకండ్ అట్లా స్టవ్ ఉంచేసి తర్వాత కట్టేసేయాలండి. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. చేపల కర్రీ ఎంతనే కాకుండా ఈవినింగ్ టైంలో వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంతవరకు వీడియో చూశారు కదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. కర్రీ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా, మీరు కూడా చేసుకోండి. బాయ్.